నమః. ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గా మహాదేవి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార్యై చ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. నేను 3 నెలలు ఉన్నాను కదండి ఇక్కడ అనే నామము అమ్మవారికి, అందుకని ఈ ఊరి పేరు కూడా దుర్గి అనే నామం చేస్తారు. కోరికలు తీర్చేటువంటి మహాతల్లి అమ్మ. ఇప్పుడు మీకు పంపిస్తున్నటువంటి భక్తురాలు ఇక్కడ 3 నెలలు పాపం పిల్లలతో చాలా ఇబ్బంది పడుకుంటూ, వెంకమ్మ అని ఆమె పేరు, చాలా ఇబ్బంది పడుకుంటూ ఇక్కడే 3 నెలలు కాపురం చేసింది అమ్మవారి సన్నిధానంలో. ఆ బాధలు పడుకుంటూ ఒంటరిగా ఆ పిల్లలతో అవస్థపడి ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా, వాళ్ళు కూడా కుటుంబం, వాళ్ళ పిల్లలు వివాహాలు ఇవన్నీ ఇంకా కావాలని, దినదిన అభివృద్ధి కావాలని ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా. అదేవిధంగా అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా, ఎవరు కోరుకున్నా చల్లని అతి శీఘ్రంగా అమ్మవారు తీర్చే తల్లి. ఎవరైనా సరే అమ్మవారిని చూసినంతనే అమ్మవారి ప్రశాంతమైనటువంటి వదనంతో, చిన్న పిల్ల ఆకారం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారు. అంత శీఘ్రంగా, అంత పవిత్రత భావన కలుగుతుంది అమ్మవారు చూడంగానే నమస్కారం చేయాలని. ఎందరో మహానుభావులు దేశాలు తిరిగి వచ్చి కూడా ఈ అమ్మవారి ముఖ విలాసం చూసి సాష్టాంగంగా నమస్కారం చేసి, అద్భుతంగా నేను ఎన్నో దేశాలు తిరిగాము, ఇంతటి మా అద్భుతమైనటువంటి ముఖ విలాసం మాకు ఎక్కడ తగలేదని చెప్పుకున్నటువంటి పేర్లు కూడా మేము వినున్నాము, చాలామంది చెప్పున్నారు. అటువంటి తల్లిని నమస్కారం చేసుకోండి, మీ మనసులో కోరికలు తెలుపుకోండి, అతి శీఘ్రంగా తీరే విధంగా ఆ తల్లి దీవెన మీ అందరికీ ఉంటుందని ఆశీర్వదిస్తున్నాం. మంచిదండి. గుడి అయ్యగారండి చాలా మంచోడు. మా వర్షం పడుతుంటే ఈ గుళ్ళో పనుకోమ్మా అని తాళాలు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడండి. చాలా మంచి అమ్మవారికి ఎంత మంచి మనసు ఉందో ఈయనకు అంత మంచి మనసు ఉందండి. చాలా మంచివాడు. మీరు ఆ తల్లిని ఏది కోరుకున్నా ఆయన నెంబర్ ఇస్తాను, మీరు గుడికి వచ్చి పూజ చేయించుకోవచ్చండి.